లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ఆలయానికి వచ్చానండి. చాలా టెంపుల్స్కి నేను వెళ్తూ ఉంటాను. ఆ టెంపుల్స్ యొక్క విశేషాలు అనేవి మీకు తెలియజేస్తూ ఉంటాను. అలానే ఈరోజు కూడా నేను ప్రత్యేకమైన ఆలయానికి అయితే వచ్చాను. అదే హైదరాబాద్ బంజారా హిల్స్లోని పూరి జగన్నాథ స్వామి ఆలయం. మనం జగన్నాథ స్వామిని దర్శించుకోవాలంటే పూరి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒడిశా వరకే కాకుండా మనకి హైదరాబాద్లో కూడా స్వామివారి దర్శనం ఇస్తున్నారు. సేమ్ మనకి పూరిలో ఆలయం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఈ ఆలయాన్ని 2009లో నిర్మించడం జరిగింది. ఆలయం మనం రూపం చూస్తే కూడా ఎంతో చక్కగా కనిపిస్తుంది. నార్మల్గా మన దగ్గర ఉండే ఆలయాలతో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాలి. చూడగానే ఆకట్టుకునే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఈ ఆలయం వచ్చేటప్పటికి మొత్తం మనకంతా కూడా రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ కలర్ ఎందుకు వచ్చింది అంటే ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని ఇసుక రాయితో నిర్మించడం అయితే జరిగిందండి. ఈ ఆలయం యొక్క శిఖరం వచ్చేటప్పటికి మొత్తం 70 అడుగుల ఎత్తుంటుంది. ఇసుక రాయిని కూడా ఒడిశా నుంచే తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆలయాన్ని నిర్మించిన శిల్పులు ఎవరైతే ఉన్నారో ఆ రాతిని చెక్కిన శిల్పులు వాళ్ళు కూడా ఒడిశా నుంచే దాదాపు 60 మంది ఇక్కడికి వచ్చి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. మనకి ఆలయం మొత్తం కూడా పైనుండి కింద వరకు అంతా మనకి రెడ్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది. చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. అలానే మనకి స్వామివారి దర్శనం ఇవ్వడం కూడా మనకి పూరిలో ఏ విధంగా అయితే స్వామివారి దర్శనం ఇస్తారో అదే విధంగా దర్శనం ఇస్తారనమాట. మొత్తం టెంపుల్ పైన శిల్పాలు చూసినట్లయితే ఎంత చక్కగా ఉన్నాయంటే మనం కళ్ళు కూడా పక్కకి తిప్పుకోలేము. ధ్వజస్తంభం దర్శనం ఇస్తుంది. అలానే అక్కడ నుండి చూస్తే చాలా పెద్ద ఎంట్రన్స్తో స్వామివారి భక్తుల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఇంత పెద్ద స్టెప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆలయం శిల్పకళ గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవండి. ఎంత చక్కగా సన్నటి వర్క్, చిన్న క్లారిఫికేషన్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా, చిన్న డీటెయిల్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా చక్కగా చెక్కడం జరిగింది. పైనంతా కూడా రాతితో చెక్కారు. కింద మనకి పోల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వుడ్తో ఉన్నట్టుగా ఉందన్నమాట. పైనకి వెళ్ళి ఒకసారి టెంపుల్లో కూడా చూద్దాము, పదండి. కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎంతో కలర్ఫుల్గా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మన హిందూ సంప్రదాయానికి సంబంధించిన దేవుళ్ళందరినీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. పరమేశ్వరుడు కానీ అలానే విష్ణుమూర్తి కానీ అందరి దేవుళ్ళని కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది. బుద్ధుడు అందరినీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గోడ పైన పరమేశ్వరుడు దగ్గర వినాయకుడు ఏ విధంగా అయితే ప్రదక్షిణ చేస్తున్నాడో దానికి సంబంధించినవి అన్నీ కూడా ఒక లైన్లో మొత్తం ఆ స్టోరీ అంతా మనకు అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలానే ఆలయం మొత్తం కూడా ఇంతే విధంగా మన దేవతామూర్తులు అందరి విగ్రహాలని ఎంతో కలర్ఫుల్గా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడ మనం విఘ్నేశ్వరుని దర్శించుకొని ముందుకు వెళ్తుంటేనే మనకి చిన్న అద్దాల మండపంలో స్వామివారు కూడా దర్శనమిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి అద్దాల్లో మనం చూడొచ్చు, చిన్నగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. జగన్నాథ స్వామి అలాగే బలభద్ర సుభద్రలతో స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ అంటే జనరల్గా అయితే మనకి ఆలయాల్లో అన్నిట్లో కూడా విగ్రహాలు డిఫరెంట్గా మనం విగ్రహ రూపంలో దర్శనం చేస్తూ ఉంటాము. కానీ మనకి పూరి జగన్నాథ ఆలయం వచ్చేటప్పటికి ఈ విగ్రహాలు డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పాలి. ముగ్గురు స్వామివార్లు కూడా చాలా చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు. పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్రలతో స్వామివారి దర్శనమిస్తూ ఉన్నారనమాట. మనకి సేమ్ ఇక్కడ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో లోపల కూడా అంతే విధంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఆలయంలో గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నమస్కారం చేసుకొని ముందుకు వస్తే కనుక విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకొని మనం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హోమం చేసే మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోమం చేసే మండపం దగ్గరే టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలానే మనం చూస్తే స్వామివారి రథోత్సవం ఎంత ప్రత్యేకమైనదనేది మనకి తెలుసు. దానికి చిహ్నంగా ఇక్కడ ఒక రథాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూరిలో ఏ విధంగా అయితే రథం ఉంటుందో అదే నమూనాతో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. లోపల స్వామివారు అలాగే అమ్మవారు బలభద్ర సుభద్రలతో శ్రీ జగన్నాథ స్వామి ఇక్కడ కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు.
ఇక్కడ మనం రథాన్ని చూసిన తర్వాత రథం ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చూసాం కదా. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే భగవద్గీతకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత 18 చాప్టర్స్ అండ్ 700 వర్సెస్ అని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఏ చాప్టర్లో ఏముంటాయి అనేవి మొత్తం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. మొత్తం 18 చాప్టర్స్ కూడా పేర్లు ఏమైతే ఉంటాయి, వాటిలో ఎటువంటి టాపిక్స్ ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శ్లోకం కూడా ఇక్కడ ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ మండపం వచ్చేటప్పటికి ఇక్కడ హోమం కార్యక్రమాలన్నీ కూడా ఈ మండపంలో జరుగుతాయి. అలాగే భగవద్గీత గురించి కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది డీటెయిల్స్. అలానే రథాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడి ఆలయం ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పరమేశ్వరుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వెనక కూడా ఉపాలయాలు ఇంకా ఉన్నాయి, ఆలయాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. పరమేశ్వరుడి ఆలయం కూడా కేవలం ఒక ఆలయమే కాదు, ఇందులో ఉన్న ప్రతి మెయిన్ జగన్నాథ స్వామి ఆలయంతో పాటుగా మిగిలిన ఉపాలయాలు కానీ అటువైపు హోమ మండపం కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్కగా కళాకృతులతో తీర్చిదిద్దడం అనేది జరిగింది. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఏది మిస్ అవ్వకుండా మన సంప్రదాయానికి సంబంధించిన ఋషి పుంగవుల గురించి కానీ లేదంటే మన దేవతామూర్తుల గురించి కానీ విగ్రహాలన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. అలానే విష్ణుమూర్తి అవతారాలైన దశావతారాలని కూడా మనకి గోడలపైన చిత్రీకరించి చాలా కలర్ఫుల్గా పెట్టడం జరిగింది. చిన్నపిల్లలు ఆలయానికి వచ్చినా సరే మన సంప్రదాయాల గురించి అలాగే మన దేవుళ్ళ గురించి అన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. నరసింహస్వామి, వరాహస్వామి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ గోడ పైన చూస్తేనే పిల్లలకి మనం మన దేవతామూర్తుల గురించి చెప్పాలి అనుకుంటే ఈ ఆలయానికి తీసుకువచ్చి ఇవన్నీ కూడా మత్స్యావతారం అలాగే కూర్మావతారం ప్రతి అవతారం గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ చూపిస్తూ చక్కగా పిల్లలకి కూడా మన భక్తికి సంబంధించిన నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ చేస్తారు వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తే. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ పరమేశ్వరుని దర్శించుకున్న తర్వాత మనం స్వామివారిని దర్శించుకొని మిగిలిన ఆలయాలు దర్శించుకోవడానికి బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. ఆలయంలో వెనక వైపున మిగిలిన ఉపాలయాలు అనేవి ఉండడం జరిగింది. ఒకసారి అక్కడికి కూడా వెళ్దాం పదండి. మనం స్వామివారిని దర్శించుకొని బ్యాక్కి వెళ్తాము. వెనక వైపుకి వెళ్తే మనకి మిగిలిన ఆలయాలు కూడా దర్శనమిస్తాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే లోపలికి ఎంటర్ అయితే ఎదురుగానే ఇది కనిపిస్తూ ఉంటుంది. అర్జునుడు రథంలో ఉండగా శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్న ఈ విజువల్ అనేది ఎంత అద్భుతంగా చిత్రీకరించారో మనం చూడొచ్చు. ఎంత చక్కగా శిల్పులు అనేది చెక్కి ఇక్కడ పెట్టారు అనేది చాలా చక్కగా ఉంది. ఇది మనకి నార్మల్గా ఇంట్లో కూడా ఈ ఫోటో అనేది ఉంటే చాలా మంచిది అని కూడా చెప్తూ ఉంటారు. ఇదైతే లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుందని చెప్పాలి. టెంపుల్ అంతా కూడా మనకి రెడ్ కలర్లో ఉంటే ఇది స్పెషల్గా వైట్ కలర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇక్కడ నుండి వెనక్కి వెళ్తే కనుక మనకి స్వామివారి ఆలయం వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇదంతా కింద వచ్చేటప్పటికి ఆఫీస్ ఏర్పాటు చేశారు టెంపుల్కి సంబంధించింది. ఈ గోడల పైన కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దారో మనం చూడొచ్చు. సన్నటి లతలతో కూడిన డిజైన్స్ అనేవి పెట్టడం జరిగింది. అలాగే మధ్యలో చాలా విగ్రహాలు ఉన్నాయి. మన సంప్రదాయానికి సంబంధించిన చాలా విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో చక్కగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఇక్కడ నుండి మనం పైకి వస్తే కనుక మొత్తం అంతా ఈ ప్లేస్ అంతా కూడా చాలా విశాలంగా ఉంది. చక్కగా మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఆలయానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉండే విధంగా ఉంది. ఈ కన్స్ట్రక్షన్ చూసినట్లయితే మనకి కన్నుల విందు అంటారు కదా, తప్పకుండా ఈ కన్స్ట్రక్షన్ చూస్తే కన్నుల విందు అని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. మనం చూడొచ్చు శిల్పాలు. ఇది మనం ప్రజెంట్ చూస్తుంది మెయిన్ గోపురం అనమాట స్వామివారిది. ఎంత చక్కగా తీర్చిదిద్దారు అనేది చూడొచ్చు. ప్రతి శిల్పాన్ని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. మెయిన్ గోపురం పైన ఇటు రైట్ సైడ్కి స్వామివారికి రైట్ సైడ్కి ఉండే విధంగా ఇక్కడ గోపురం పైన వరాహస్వామి దర్శనమిస్తూ ఉన్నారు మనకి. ఇక మనం ప్రజెంట్ అయితే ఆలయం బ్యాక్ సైడ్కి వచ్చాము. ఇదంతా ఓపెన్ ప్లేస్గా ఉంది. ఇక్కడ నుండి చూస్తే మనకి అమ్మవారి ఆలయం ఉంది. ప్రజెంట్ వచ్చేటప్పటికి ప్రతి ఆలయంలో కూడా స్వామివారిని చూపించడానికి మనకి పాసిబిలిటీ లేదు కాబట్టి గర్భగుడిలోకి చూపించలేకపోతున్నాను. ఇది వెనక వైపు ఉన్న ఎంట్రన్స్. ఈ ఆలయానికి వచ్చేటప్పటికి మొత్తం 3 ద్వారాలు ఉన్నాయి. ఈ ప్రజెంట్ మనం చూస్తుంది అయితే బ్యాక్ సైడ్ది. గుడిలో వెనక వైపున ఈ ద్వారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చక్కగా
సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాలా చూడచక్కగా ఉంది. ఇందాక నేను చెప్పినట్లుగా మనం చూస్తే ఆ గోడలు ఏవైతే ఉన్నాయో వాటి పైన అంతా కూడా మన సంప్రదాయాలకి సంబంధించి, మన దేవతామూర్తులకి సంబంధించిన చాలా స్టోరీస్ అనేవి వీటిపైన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెనక ఉన్న ప్రతి ఆలయాలు కూడా ఒకటి ఆంజనేయ స్వామిది, అలాగే ఒకటి అమ్మవారిది ఉన్నాయి ఈ ఆలయాలు. తర్వాత మనం వీటిని దర్శించుకొని ముందుకు వస్తే కనుక నవగ్రహాలను కూడా పెట్టడం జరిగిందనమాట. నవగ్రహాలు కూడా ఎంతో చక్కగా ఈ ఆలయంలో అన్ని విగ్రహాలు కూడా చాలా చక్కగా శిల్పుల చేత చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. నవగ్రహాల్లో ఏ గ్రహం ఏంటి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ కన్స్ట్రక్షన్ అనేది చేసి శిల్పాలు పెట్టడం జరిగింది. నవగ్రహాలు కూడా స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. మనకి పూరి జగన్నాథ్ ఆలయంలో వచ్చేటప్పటికి 3 ఎంట్రన్స్లు ఉన్నాయి, 3 ఆర్చులు ఉంటాయి. ఒకటి ఆలయానికి ముందు వైపు ఉంది, మరొకటి ఆలయానికి వెనక వైపు ఉంది, ఇంకొకటి మనకి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. టెంపుల్లోకి వస్తే డోర్స్ అనేవి కూడా ఎంతో చక్కగా చెక్కడం జరిగింది. అవి కూడా సిల్వర్తో పెట్టడం జరిగిందనమాట. లోపలికి ఎంటర్ అవుతుంటేనే అసలు ఆర్చ్లే చాలా చక్కగా అనిపిస్తూ ఉంటాయి. లోపలికి ఎంటర్ అవగానే మన సంప్రదాయం ప్రకారం విఘ్నేశ్వరుడిని ముందుగా పూజిస్తాం కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆలయం అనేది ఉందన్నమాట. ముఖ్యంగా మనకి ఆలయంలో వచ్చేటప్పటికి ప్రధాన ఆలయం పూరి జగన్నాథుడి ఆలయం అయితే, అలానే మిగిలిన ఆలయాలు అనేవి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆ ఉపాలయాలు వచ్చేటప్పటికి విఘ్నేశ్వరుడు, అలాగే పరమేశ్వరుడు, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి వాళ్ళతో పాటుగా నవగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మనకి పూరి జగన్నాథుడు దర్శనం ఇవ్వడం కూడా మనకు పూరిలో ఏ విధంగా అయితే స్వామివారి దర్శనం ఇస్తారో అంతే విధంగా తన టూలైన బలభద్రుడు, సుభద్రులతో కలిపి మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలానే విఘ్నేశ్వరుని దర్శించుకొని ముందుకు వచ్చిన తర్వాత పరమేశ్వరుడి యొక్క ఆలయం ఉంటుంది, శివాలయం. శివాలయంలో స్వామివారిని దర్శించుకొని ముందుకు రాగానే మనకి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం పైన మనకి గరుడ స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి తెలిసిన విషయమే, విష్ణుమూర్తికి వాహనమైన గరుడు ఎప్పుడూ కూడా ఆయనకి ఎదురుగానే ఉంటాడు. సో మనకి ధ్వజస్తంభం పైన గరుడ స్వామివారికి ఎదురుగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక ఆలయం గురించి చెప్పాలంటే కనుక ఆలయం యొక్క కళా నైపుణ్యం అనేది ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పాలి. మనం చూడొచ్చు అక్కడ పరమేశ్వరుడి ఆలయం మనకు కనిపిస్తూ ఉంది. ఎంత చక్కగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు, ఎంత చక్కగా శిల్పాలు అనేవి చెక్కారు అనేది, శిల్పుల యొక్క కళ అనేది మనకి క్లియర్గా అక్కడ అర్థమవుతుంది అనమాట. ఎంతో కష్టపడి అంత సన్న డీటెయిల్స్ ఎంత చక్కగా చెక్కారంటే చిన్న చిన్న విగ్రహాలని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దినట్లు చెక్కడం అయితే జరిగిందనమాట. మనకి పరమేశ్వరుడి విగ్రహం టెంపుల్లో బ్యాక్ సైడ్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. అలానే వచ్చేటప్పటికి ఇక మనం లోపలికి రావడానికి, జగన్నాథుడి ఆలయంలోకి రావడానికి అయితే ధ్వజస్తంభానికి దర్శనం చేసుకొని అక్కడ గంట కొట్టిన తర్వాత లోపలికి వస్తాము. ఇదంతా కూడా అసలు టెంపుల్ ఎంటర్ అయితేనే మొత్తం అంతా చాలా విశాలంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి పరమేశ్వరుడికి అలాగే విఘ్నేశ్వరుడి ఆలయానికి మధ్యలో హోమం చేసే మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మనం ధ్వజస్తంభం దర్శించుకొని ఇక పైకి రావడానికి చూడొచ్చు ఎంత పెద్ద స్టెప్స్ అనేవి ఏర్పాటు చేశారో. చాలా విశాలంగా భక్తులు ఎంతమంది అయినా కూడా ఈజీగా వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆలయం గురించి చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా స్వామివారు మనకి పూరిలో జగన్నాథ స్వామి అలానే తన తోబుట్టువులైన బలభద్రులు, సుభద్రలతో కలిసి ఏ విధంగా అయితే దర్శనమిస్తారో అంతే విధంగా ఇక్కడ కూడా మనకి ఆలయంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలానే టెంపుల్ రెడ్ కలర్లో ఉంది, మనం చూసామో అది ఇసుక రాయితో కట్టడం వల్ల ఈ కలర్ అనేది రావడం జరిగిందనమాట ఈ ఆలయానికి. అలానే కింద ఉన్న వర్క్ చూసినట్లయితే అది వుడ్ లాగా కనిపిస్తుంది. అదొక స్పెషల్ మెటీరియల్తో దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఈ ఆర్చులు కానీ ఈ మండపాలు కానీ ఎంత చక్కగా తీర్చిదిద్దారో మనం చూడొచ్చు. శిల్పకళ అనేది ఉట్టిపడుతూ ఉంది ఇక్కడైతే. ఈ మండపాలు కూడా వచ్చేటప్పటికి ఈ స్పెషల్ మెటీరియల్ని కూడా కోనార్క్ నుండి తీసుకురావడం జరిగిందనమాట. ఓవరాల్గా టెంపుల్ అంతా కూడా ఈ మెటీరియల్ని కోనార్క్ నుండి తీసుకొచ్చారు. అలాగే ఇసుక రాయి ఏదైతే ఉందో అది ఒడిశా నుంచి తీసుకురావడం జరిగింది. మొత్తం ఆలయం అంతా కూడా కన్స్ట్రక్షన్ 2009లో కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతిష్ట అంతా కూడా అప్పుడు జరిగిందనమాట. ఇక ఆలయం ఇక్కడ మెయిన్ ఆలయం మనం చూసినట్లయితే డోర్స్, స్వామివారి ఆలయం డోర్స్ వచ్చేటప్పటికి సిల్వర్తో చేయడం జరిగింది. ఎంతో చక్కగా 2 తలుపుల మీద కూడా ఓం అలాగే స్వస్తిక్తో పాటుగా ఏనుగులతో ఈ డోర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా ఉంది. మనం టెంపుల్ లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది, కానీ మనకి కెమెరాకి అయితే ఇక్కడ వరకే ఎలా ఉంది కాబట్టి ఇంతవరకే చూపించడానికి పాసిబుల్ అవుతుంది. లోపల కూడా
బయట ఉన్న ధ్వజస్తంభంతో పాటుగా లోపల కూడా చిన్న ధ్వజస్తంభం లాంటిదైతే ఏర్పాటు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 2 ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి గోపురాలు కూడా మొత్తం ఇక్కడ 3 గోపురాలు కనిపిస్తున్నాయి. మెయిన్ గోపురం వచ్చేటప్పటికి 70 అడుగులు ఎత్తు ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది. తర్వాత మరొకటి ఉంది. ఆ తర్వాత కిందకు వచ్చేటప్పటికి ఇంకొకటి ఉందన్నమాట. 3 కూడా 3 రకాలుగా ఉన్నాయి. సేమ్ మనకి పూరిలో ఏ విధంగా అయితే ఆలయం ఉంటుందో అచ్చం అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ పూరి వరకు వెళ్ళలేరు కాబట్టి భక్తులు చక్కగా ఇక్కడ మనకి హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథుడిని చక్కగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కూడా ఎంతో చూడచక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా మనకి ఆలయంకి వచ్చేటప్పటికి పూరి జగన్నాథుడి రథయాత్ర అనేది ఎంతో ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా చాలామంది భక్తులు ముఖ్యంగా పూరి జగన్నాథ స్వామి రథయాత్రని తిలకించడం కోసమే దేశం నలుమూలల నుండి కూడా పూరికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలానే ఇక్కడ మనకి హైదరాబాద్లో ఆలయంలో కూడా ఈ రథయాత్ర అనేది అదేవిధంగా శోభాయాత్ర చాలా చక్కగా జరిపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పూరిలో ఎప్పుడైతే రథయాత్ర మహోత్సవం అనేది జరుగుతుందో ఇక్కడ కూడా అలానే పూరి రథయాత్ర అనేది చేయడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి పూరి జగన్నాథుడికి అలాగే బలభద్ర సుభద్రలకు ముగ్గురికి కూడా 3 రకాల రథాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిని కూడా చాలా ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేకమైన రంగులతో అలంకరించడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి రెడ్ కలర్, మరొకటి గ్రీన్ కలర్, మరొకటి ఎల్లో కలర్. ఈ 3 కలర్స్లో రథాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ రథాలని కూడా పూరిలో ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో అంతే విధంగా మనకి హైదరాబాద్లో కూడా ఈ రథయాత్ర అనేది చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఏ టైంలో అయితే జరుగుతుందో పూరిలో ఇక్కడ కూడా అదే టైంలో జరుగుతుందన్నమాట. మనం చక్కగా స్వామివార్లందరినీ దర్శనం చేసుకొని చుట్టూ తిరిగి ఇటువైపు వచ్చి ఫైనల్గా ఆంజనేయ స్వామిని దర్శించుకొని బయటకు వస్తాము. ఇటు వస్తుంటే కూడా మనం చూడొచ్చు గుడిలో నేను మొదటగా చెప్పిన దగ్గర నుండి ఎంట్రన్స్ నుండి కూడా చుట్టూ ప్రాకారాలన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దడం అయితే జరిగింది. చాలా కలర్ఫుల్గా ఉంది. నేను ఇంతకు ముందు నుంచి చెప్తున్నట్లుగా చిన్నపిల్లలకి మన కల్చర్ ఏంటి, మన దేవతామూర్తులు ఎవరు, వాళ్ళ ఏ విధంగా పుట్టారు, ప్రతిదీ కూడా అన్నీ కూడా ఇక్కడ విజువలైజ్ చేసే విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ రావణాసురుడు సీతమ్మని తీసుకువెళ్ళేది కానీ మొత్తం ఇక్కడ చూస్తే కనుక ఆంజనేయ స్వామి వీళ్ళంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్న సంఘటన అనేది ఇక్కడ చూపించడం జరిగిందనమాట. ఇలా ప్రతి ఒక్కటికి కూడా మనకి చిన్నపిల్లలకి అర్థమయ్యే విధంగా, తెలియని వాళ్ళకి కూడా తెలిసే విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంకా ముందుకు వస్తే కనుక మొత్తం అంతా ప్రాకారాలంతా కూడా ఇంతే కలర్ఫుల్గా ఏర్పాటు చేశారు. మనం స్వామివారి దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు స్టెప్స్కి అటు సైడ్ కృష్ణార్జునుల రథం ఏదైతే ఉందో అలానే ఇటు సైడ్ మనం చూస్తే కనుక అటువైపు మనకి శ్రీకృష్ణుడు అలాగే అర్జునుడి రథం మనకి కనిపించింది. ఇటు సైడ్ వస్తే కనుక విష్ణుమూర్తి శయన పాన్పు పైన దృశ్యం అయితే మనకి కనిపిస్తుంది. అలానే లక్ష్మీదేవి కానీ, ఆంజనేయ స్వామి, బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, గరుడ స్వామి, అలానే నారదుడు అందరూ కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆలయం యొక్క రూపురేఖలు ఇవన్నమాట. మనం ఎంట్రన్స్ నుంచి మొత్తం ఆలయాన్ని అంతా కూడా చూస్తూ వచ్చాము. చాలా కలర్ఫుల్గా, చాలా ప్రత్యేకంగా ఆలయం ఉంది. మనకి సౌత్లో వచ్చేటప్పటికి ఇటువంటి ఆలయాలు మనకి కనిపించవు. అందులోనూ పూరి జగన్నాథ స్వామి ఆలయం కేవలం మనకి పూరి, ఒడిశాలోని పూరిలో మాత్రమే ఈ విధంగా ఆలయం ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్లోని బంజారా హిల్స్లోనే ఈ విధంగా కట్టడం జరిగిందనమాట. మనకి ఇంకెక్కడ ఈ విధంగా ఆలయం అయితే కనిపించదు. యాజ్ ఇట్ ఈజ్ పూరిలో ఏ విధంగా మనకు జగన్నాథ స్వామి దర్శనం ఇస్తారో అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలు కూడా అంతే విధంగా జరుగుతూ ఉంటాయి. అందులోనూ స్పెషల్గా చెప్పుకునే రథయాత్ర కూడా మనకి పూరిలో ఏ విధంగా జరుగుతుందో అంతే విధంగా కూడా ఇక్కడ జరగడం జరుగుతుందన్నమాట. ఎవరైనా పూరి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు హైదరాబాద్లోని మన పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చి అయితే చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఆలయం మనకి ఆఫ్టర్నూన్ టైంలో అయితే క్లోజ్గా ఉంటుంది. మిగిలిన మార్నింగ్ నుండి 12 o'clock వరకు ఓపెన్ ఉంటుంది ఆఫ్టర్నూన్. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి ఆలయం ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. చక్కగా పూరి జగన్నాథుడిని దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు పూరి వరకు వెళ్ళనక్కర్లేదు. మనకి హైదరాబాద్లోనే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు కార్యక్రమం. మరొక మంచి చక్కటి ఆలయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.